ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు ఇంకొక న్యాయం ఉండకూడదు. ఇది అనాదిగా చెరువులను కాపాడుకోవాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెరువులను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఆనాడు కాకతీయులు వాళ్ళు చెరువులను నిర్మించే ఇక్కడ ఈ ఈ సంస్కృతిని కానీ సమాజాన్ని నాగరికతను రక్షించిండ్రు. ఆసఫ్ జాహీలు కూడా అదే పని చేసిండ్రు. అదేవిధంగా నిజాం నవాబులు కూడా అదే పని చేసిండ్రు. సో చెరువులను తప్పనిసరిగా రక్షించుకోవాలి. కానీ దీంట్లో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు. అందరికీ అవకాశం ఇవ్వాలి. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి. వాళ్ళు ఎక్కడ పోతారండి? నిన్న మహబూబ్నగర్లో ఇల్లు గులగొట్టిండ్రు. రాత్రి వచ్చి 400 మంది పోలీసులు ఊరగొట్టిండ్రు. మరి ఆ 400 మంది పోలీసులు దుర్గంపూర్లో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోలే? సింపుల్ విషయం, ఎందుకు పోలే? సో అంటే ఇక్కడ వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం. వాళ్ళ విషయంకి వచ్చే వరకు లీగల్ ప్రాసెస్, హైకోర్టు పోవడానికి టైం అదంతా ఇస్తున్నారు. మరి పేదల దగ్గర వరకు బడాబడి గులగొడుతున్నారు. అంటే వాళ్ళకి ఎవరు లేరా? ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి శిథిలాల నుంచి పుస్తకాలు ఏరుకుంటుంటే ముఖ్యమంత్రి గారికి నిజం పడుతుంది అసలు? నాకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దీని గురించి. ధనవంతులు అయితే పోతారండి, వాళ్ళ స్కూళ్ళను ఇళ్ళకి తెచ్చుకుంటారు. అవసరం ఉంటే ట్యూటర్లను కూడా ఇళ్ళకి తీసుకొచ్చి చదివించుకుంటారు వాళ్ళ పిల్లలను. పేదలకు ఆ పరిస్థితి లేదు, అందుకొరకే వాళ్ళు పేదలుగా మారిపోయినారు. యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి పుస్తకాలు ఏరుకుంటుంటే ఎట్లా చూస్తాను? వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పట్టాలు ఇచ్చిండ్రు కదా ఇంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్గా చెప్పిండు, పట్టాల భూమి కదా అది, చాలా చోట్ల ఉన్నాయి. మరి అప్పట్లో మరి FTL, బఫర్ జోన్ అవన్నీ డిఫైన్ చేసిన అధికారులు అప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఆ పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? వాళ్ళకి ఇల్లు కావాలంటది, బతుకుదెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు. ఇప్పుడు దేవరకొండలో బతుకుదెరువు దొరికితే సింగరేణి కాలనీకి వచ్చి ఎందుకు బతుకుతారు బంజారా సోదరులు? సింపుల్ విషయం. సింగరేణి కాలనీకి వస్తున్నారు, వచ్చి ఆ రేకుల షెడ్లలో బతుకుతున్నారంటేనే చాలా క్లియర్గా అర్థమైంది అక్కడ జీవితం లేదు, ఇక్కడ జీవితం బాగుంటుందని ఆశతో వస్తారు. ఇక్కడ కూడా నువ్వు వాళ్ళ శిథిలాన్ని చేస్తే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? దెన్ షో ద ఆల్టర్నేటివ్ ల్యాండ్, show the alternative space to live, then show them alternative accommodation, and then show them alternative comfort. Then treat them as if they are your own brothers and sisters. There cannot be one law for Tirupati Reddy and another for poor people and physically disabled people, Dalits and Girijans in other districts. So దీన్ని మేము అర్జెంటుగా మేము ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వం అలాంటి మానుకోవాలి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ బతుకుదెరువు కోసం వచ్చిండ్రు. వాళ్ళకి దే హ్యావ్ టు షో ఆల్టర్నేటివ్ ల్యాండ్. గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ ద ఓటర్స్ ఆఫ్ ది స్టేట్ and they pay the taxes, and you gave electricity connection, you gave water connection, you gave pattas, and even then you are demolishing their homes. So and then you are not giving opportunity. అసలు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు. ఆపర్చునిటీ ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎట్లా కోర్టుకి ఎట్లా పోతారు? కోర్టుకు పోవడానికి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. కోర్టుకి ఎవరి దగ్గర పోవాలో తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. వాళ్ళ గోస ఎట్లా ఉంటుంది కోర్టు? సో చాలా ఘోరం. నేను అందుకొరకే చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేసి, దిస్ మై లాస్ట్ స్టేట్మెంట్. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. అర్జెంటుగా ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం పెద్ద విప్లవం వస్తుంది తెలంగాణలో. సో ఇదే మేము చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జైతన్. నేను ముఖ్యమంత్రి గారు వారు అక్షయ పాత్ర అనేది మేము మధ్యాహ్న భోజన పథకంలో పెడతాము, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాము, మొట్టమొదట ప్రయోగం కొడంగల్లో చేస్తామని అన్నారు. బెంగళూరులోనే దీని మీద పెద్ద, కర్ణాటకలోనే దీని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థకు వాళ్ళ కొన్ని సెట్ బిలీఫ్స్ ఉన్నాయి, రైట్, సెట్ ఐడియాస్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్, కాలేజెస్ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా దే ఆర్ ఆల్ సెక్యులర్